తెలంగాణ అసెంబ్లీని ప్రత్యక్షంగా చూద్దాం. సరఫరా నెట్వర్క్ ని పునఃస్థాపించడానికి పాత నీటి సరఫరా పైప్ లైన్ నెట్వర్క్ లో అనేక లీకేజ్లు ఉంటూ కాలుష్యానికి కారణం అవుతున్న విషయాన్ని గుర్తించి అట్టి దెబ్బతిన్న పైప్ లైన్లను మరి ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా కాలుష్యానికి కారణమైనప్పుడు బడ్జెట్ సహాయంతో క్రమమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రతిపాదనల ద్వారా అట్టి పైప్ లైన్లను నూతన పైప్ లైన్లతో పునఃస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యతగా 502 కోట్ల రూపాయలతో దాదాపు 465 కిలోమీటర్ల మేరకు వివిధ డివిజన్లలోని ఓఎండ్ఎం పాత తాగునీటి సరఫరా లైన్లను పునఃస్థాపన చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించడమైంది. రాబోయే 3 సంవత్సరాల్లో వీటిని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మూసీ నది గుండా మురుగు శుద్ధీకరణ ప్లాంట్లు ఎస్టీపీల నిర్మాణం. మూసీ నదిలో మురుగు కాలుష్య నివారణ కోసం మూసీ నదిలో ప్రవహించే మురుగునీటిని శుద్ధీకరించడానికి మూసీ నది గుండా ఎస్టీపీలు నిర్మించాలని ప్రతిపాదించడమైంది. 10 స్థలాలలో 610 ఎంఎల్డీల ఎస్టీపీల నిర్మాణం, 74.7 కిలోమీటర్ల ట్రంక్ సివర్ మెయిన్లను వేయడం, 8 అడ్డగింపు మళ్లింపు నిర్మాణాల కోసం ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించడమైంది. ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయడమైంది. అమలు కోసం వార్షిక విధానంలో కాంట్రాక్టులను కూడా చేపట్టాలని ప్రతిపాదించడమైంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ పనులను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రధాన నగరంలో మురుగునీటి వ్యవస్థను పటిష్టపరచడం. దాదాపు 4650 కిలోమీటర్ల లాటరల్ సీవర్లు, సబ్ మెయిన్లు, ట్రంక్ మెయిన్లతో ప్రస్తుతం మురుగునీటి నెట్వర్క్ ఉంది. పాత పైప్ లైన్ వ్యవస్థలో సరిపడని పరిణామాల కారణంగా తరచుగా ఓవర్ఫ్లోకి దారితీస్తున్నందున తగిన విధంగా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉన్నది. తదనుసారంగా ప్రధాన నగరం మురుగునీటి బృహత్ ప్రణాళికను 6 జోన్లుగా విభజించడమైంది. పాత నగరంలోని మూసి దక్షిణాన ప్రధాన నగరపు 2 జోన్ల పనులను చేపట్టి 400 కోట్ల వ్యయంతో పూర్తి చేయడమైంది. రూపాయలు 1200 కోట్ల వ్యయంతో మిగిలిన 4 జోన్ల మురుగునీటి మెరుగుదల పనులను చేపట్టాలని ప్రతిపాదించడం అయింది. నిధుల కోసం వివిధ ఆర్థిక సంస్థలకు డిపిఆర్లను కూడా సమర్పించడం జరిగింది. శివారు సర్కిళ్ల కోసం మురుగునీటి బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలను మరి ప్రస్తుతం శివారు సర్కిళ్లలో క్రమబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అన్ని సర్కిళ్లకు వర్తింపయ్యేలా మురుగునీటి వ్యవస్థను ఎస్టీపీలను ఏర్పాటు చేయడం కోసం రూపాయలు 3067 కోట్ల రూపాయలతో ప్రతి సర్కిల్ కోసం సవివరమైన ప్రతిపాదనలను రూపొందించడం జరిగింది. నిధుల కోసం వివిధ ఆర్థిక సంస్థలకు డిపిఆర్లను కూడా సమర్పించడం జరిగింది. అనుదినం నీటి సరఫరా. 2017లో హైదరాబాద్ నగరంలో అనుదినం నీటి సరఫరాను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. ముందస్తుగా 2017 ఫిబ్రవరి నెలలో 150 ఎల్పిసిడి చొప్పున దాదాపు 50,000 కుటుంబాలు ఉన్నట్టి 200 మురికి వాడలు అనుదిన నీటి సరఫరాను ఇవ్వడం జరుగుతుంది. 2017 మార్చి నుండి సాధ్యమైన ప్రాంతాలకు నెమ్మదిగా అనుదిన నీటి సరఫరాను విస్తరించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ పనులు కనుక చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 9,100 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో 4,173 కిలోమీటర్ల బీటీ రోడ్డు, 3,932 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, 857 కిలోమీటర్ల మట్టి రోడ్లు, 82 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 60 కిలోమీటర్ల ఎస్ఎస్ ఫ్లోరింగ్ రోడ్లు ఉన్నాయి. ఎస్ఆర్డిపి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీ, ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని మదింపు చేసిన పిమ్మట రవాణా సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడం, రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని, పర్యావరణాన్ని మెరుగుపరచడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని అందించడానికి ఎస్ఆర్డిపిని నిర్దేశించడం అయింది. స్కైవేలు, ప్రధాన రోడ్డు కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్ల అంశాలతో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళికను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రూపాయలు 19,263 కోట్లతో 4 దశలలో ఈ పనులను చేపట్టడం అవుతుంది. తదనుసారంగా సివిల్ పనుల కోసం 2,631 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, జంక్షన్లు ఉన్నట్టి 20 జంక్షన్ల కోసం 2015 అక్టోబర్లోనే మనం ఎస్ఆర్డిపి మొదటి దశ కింద ప్రభుత్వం పరిపాలక మంజూరునిచ్చింది. ఎస్ఆర్డిపి ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత సమయం, వాహన నిర్వహణ వ్యయాలకు సంబంధించి రవాణా వ్యయంలో 25 నుంచి 30% ప్రధాన ఉపశమనాన్ని చెప్పుకోదగ్గ పొదుపుని ఇస్తుందని చెప్పి ఆశించడం అవుతున్నది. ప్రస్తుత ఫేజ్ పనులు ప్యాకేజ్ వారీగా చేపట్టడం అవుతా ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తవుతాయని ఆశించడం అవుతా ఉంది. నెక్స్ట్ ఫేజెస్ కోసం డిపిఆర్లు, అదే రకంగా ప్రాజెక్ట్ కంప్లీట్ రిపోర్ట్స్ కూడా ఖరారు దశలో ఉన్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో క్రాస్ కటింగ్ మురుగునీటి సౌకర్యాలతో తగు విధంగా విద్యుత్తు, ఓఎఫ్సి, వరద నీటి డక్ట్స్ను సమగ్ర విధానంలో ఏర్పాటు చేయడానికి రూపాయలు 115 కోట్ల 46 లక్షల రూపాయలతో సైబరాబాద్ ప్రాంతంలో 38 కిలోమీటర్ల రోడ్లను టీఎస్ఐఏసి ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. పనుల పురోగతి కొనసాగుతూ ఉంది. నీటి ముంపునకు గురైన కొన్ని ప్రాంతాలకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చాలన్న ఉద్దేశంతో నీటి నిల్వ ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ని 45 ప్రధాన ప్రాంతాలను గుర్తించి వైట్ టాపింగ్, పేవర్ బ్లాక్స్ వేసే పనులను చేపట్టడం జరిగింది.
అదే రకంగా జిహెచ్ఎంసీ చేపట్టిన మరొక వినూత్న అంశం ప్లాస్టిక్ రోడ్లను వేయడం. బీటీ రోడ్లు వేయడంలో ప్లాస్టిక్ను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ విసర్జనకు ఒక సమర్థవంతమైన మార్గాన్ని చూపెట్టడమే కాకుండా దెబ్బతినకుండా నీటిని దిగువకు పంపేందుకు వీలుగా ప్లాస్టిక్ మిశ్రమంతో బీటీ రోడ్లు దోహదపడతాయి. ఉప్పల్లో వేసిన 2 కిలోమీటర్ల పైలట్ రోడ్డు విజయవంతమైనందున అనేక సర్కిళ్లలోని అంతర్గత కాలనీ రోడ్ల కోసం కూడా ప్లాస్టిక్ రోడ్లను వేసే పనిని చేపట్టడం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కూడళ్ల అభివృద్ధిని తీసుకున్నట్టయితే ఈ భౌతిక మౌలిక సదుపాయాల వినియోగ విలువను పెంచడానికి అంతర్గత రోడ్లపై కదలికలను మెరుగుపరచడం అత్యవసరమని భావించడం జరిగింది. ప్రతిపాదిత ఎస్ఆర్డిపి ప్రాజెక్టు మరి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నందున ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నగర రోడ్లపై ప్రయాణం సులభతరం చేసే ఉద్దేశంతో కూడళ్ల అభివృద్ధి చర్యలను చేపట్టడం అవుతా ఉంది. ఏఎస్సిఐ ద్వారా ఆస్కీ నుండి సాంకేతిక సహకారం, మార్గదర్శకం ద్వారా నగర ట్రాఫిక్ పోలీస్ శాఖతో సన్నిహిత సమన్వయంతో నిర్దిష్ట సమయంలో దశల వారీగా 45,57,00,000 అంచనా వ్యయంతో 113 ట్రాఫిక్ కూడళ్లను మెరుగుపరిచే పనిని చేపట్టడం అయింది. పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ చర్యలతో ఫ్రీ లెఫ్ట్లు, సాధ్యమైన చోట యూటర్న్ సౌకర్యం, మెరుగైన సిగ్నల్స్ చేరి ఉంటాయి. వీటి వల్ల త్వరితగతిన ట్రాఫిక్ కదలికలు ఉంటూ నగర రోడ్డు రూపురేఖలు మారడంతో పాటుగా వాహనదారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ జూబ్లీహిల్స్తో పాటు మాదాపూర్ హైటెక్ సిటీని అనుసంధానం చేయడానికి రూపాయలు 184 కోట్లతో మాదాపూర్లోని దుర్గం చెరువుపై దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ దుర్గం చెరువు బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని ఉద్దేశించడమైంది. 2016 జూన్లో ఈ ఈపీసీ టర్న్ కీ ప్రాజెక్ట్ కోసం టెండర్లు ఆహ్వానించడం అయింది. 120 నెలల డిఫెక్ట్ లయబిలిటీ కాల పరిమితితో ఎల్ఎన్టీ కంపెనీకి ఈ ప్రాజెక్టును టెండర్ ద్వారా అప్పగించడం అయింది. నాలాల సర్వే 390 కిలోమీటర్ల ప్రధాన నాలాల పొడవులో 256 కిలోమీటర్ల వరకు సర్వే పనిని పూర్తి చేసి 24 పలు విభాగాల అధికారులతో కూడిన సర్వే బృందాల ద్వారా 9,046 ఆక్రమణలు ఉన్నట్టుగా నాలాల మీద గుర్తించడం జరిగింది. ప్రత్యేక చర్యలో భాగంగా నాలాలపై 938 అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం అయింది. తదుపరి 2015 ఫిబ్రవరి నుండి గత సంవత్సరంలో 434 అనాధీకృత నిర్మాణాలను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని 457 శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేయడం అయింది. తదుపరి వ్యాజ్యాలున్న ఆస్తులపై కోర్టు కేసులున్న ఆస్తులపై పౌరులు చేపట్టిన నిర్మాణాల కేసులలో నిర్మించిన ఇళ్లపై ఆస్తి పన్నును విధించి వసూలు చేయడానికి ప్రభుత్వం నూతన నియమాలను కూడా జారీ చేయడం జరిగింది. శాసనం ద్వారా బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం కోసం మరి ఇదే శాసనసభలో బిల్లును కూడా ఆమోదించడం అయింది. దీనివల్ల అనాధికృత నిర్మాణ కేసులలో వ్యాజ్యాల సమయాన్ని కూడా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. హెచ్ఎండిఏలో గత 2.5 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీ అధికార పరిధిలో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వాటిని ముఖ్యంగా ఉప్పల్ బగాయత్ రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిష్కరించడం జరిగింది. 733 ఎకరాల లేఅవుట్లో రైతులకు వారి వాటాగా 413.32 ఎకరాల అభివృద్ధి ప్రాంతాన్ని పంపిణీ చేయడం అవుతున్నది. ఉప్పల్ నాగోల్ అంతర్వలయ రహదారిని ఆనుకొని ఉన్న రైతులకు డ్రా తీసి ఈ ప్లాట్లను పంపిణీ చేయడం అయింది. ఓఆర్ఆర్తో పాటు మెరుగైన రోడ్లు వేయడానికి గాను 205 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 5 రేడియల్ రోడ్లలో 3 పూర్తి చేయడం అయింది. మిగిలిన 2 2017 ఏప్రిల్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు 1000 కోట్ల అంచనా వ్యయంతో మరొక 3 రేడియల్ రోడ్లు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి. హబ్సిగూడ నుంచి భోగారం వరకు, మిధాని నుంచి ఆదిబట్ల వరకు, నాగోల్ బ్రిడ్జ్ నుంచి సింగారం, అక్కడి నుంచి గట్కేశ్వర్ వరకు. ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగంగా మూసీ నది గుండా రోడ్ నిర్మాణంపై కూడా హెచ్ఎండిఏనే పనిచేస్తూ ఉన్నది. శరవేగంతో నడుస్తున్నట్టు పనుల కోసం ముఖ్యంగా కండ్లకోయ కూడలి వద్ద 1.1 కిలోమీటర్లు మినహాయించి రూపాయలు 900 కోట్ల పెట్టుబడి వ్యయంతో పెద్దంబర్పేట నుండి కీసర వరకు 33.3 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ను మిగిలిన పనిని కూడా పూర్తి చేయడం జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వరకు మొదటి దశలోని 24.5 కిలోమీటర్లు రూపాయలు 30 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్ఈడి దీపాల నిర్మాణం చేపట్టి 2017 జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. రూపాయలు 52 కోట్ల అంచనా వ్యయంతో రహదారి ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ హెచ్టిఎంఎస్ కింద తదుపరి పనులను చేపట్టి ఓఆర్ఆర్పై మొత్తం రూపాయలు 68 కోట్ల మొత్తంతో టోల్ నిర్వహణ వ్యవస్థను కూడా చేపట్టి ఈ 2 పనులను కూడా 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం అవుతుంది. రూపాయలు 387 కోట్ల మొత్తంతో బాలానగర్ వద్ద ఫతేనగర్ క్రాస్ రోడ్ నుంచి బాలానగర్ క్రాస్ రోడ్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మంజూరును కూడా ఇవ్వడం అయింది. టెండర్ల ఆహ్వానం కోసం ప్రకటన, భూసేకరణ పనులను కూడా రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యత ప్రాతిపదికపై హుసేన్ సాగర్ శుద్ధీకరణను చేపట్టడం అయింది. నగర ప్రజల దీర్ఘకాలిక అభిలాష నెరవేర్చే క్రమంలో భాగంగా హుసేన్ సాగర్ శుద్ధీకరణ పనులను శీఘ్రతరం చేశాం. ఐఎన్డి ఎస్టీపీల నిర్మాణం ద్వారా జేఐసిఏ నుండి జైకా నుండి దాదాపు 100 కోట్లను ఖర్చు చేశాం. కుకట్పల్లి నాలా మళ్లింపు కోసం 56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
అన్నిటి కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయడం అయింది. తద్వారా హుస్సేన్ సాగర్లోని నీటి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కూడా కనబడతా ఉంది. 35 కోట్ల రూపాయలతో బాటసింగారం, 20 కోట్ల రూపాయలతో మంగళపల్లి వద్ద నగరంలోని రద్దీని తగ్గించడానికి 2 లాజిస్టిక్స్ పార్కులను కూడా మంజూరు చేసి త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మియాపూర్ వద్ద 55 ఎకరాల ప్రాంతంలో రూపాయలు 100 కోట్ల మొత్తంతో ఇంటర్సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం మంజూరునిచ్చింది. హైదరాబాద్ 5 బృహత్తర ప్రణాళికలను ప్రస్తుతం కలిగి ఉంది. ఈ బృహత్తర ప్రణాళికలన్నింటినీ ఒకే బృహత్తర ప్రణాళికగా, ఒకే మాస్టర్ ప్లాన్గా ఏకీకృతం చేసి చేపట్టడమైంది. ఈ పని కూడా తుది దశలో ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు కూడా చురుకుగా సాగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రాజెక్టును మొదటి దశను పూర్తి చేయాలని ఉద్దేశించడమైంది. 3వ కారిడార్లో నాగోల్ మెట్టుగూడ మధ్యన 8 కిలోమీటర్లు, 1వ కారిడార్లో మియాపూర్ ఎస్ఆర్ నగర్ మధ్యన 11 కిలోమీటర్ల 2 స్ట్రెచ్లను పూర్తి చేయడమైంది. ఈ స్ట్రెచ్లలో టెస్ట్ రన్స్ విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. వాణిజ్య నిర్వహణను ప్రారంభించడానికి మెట్రో రైల్ భద్రతా కమిషనరు ఈ 2 స్ట్రెచ్లకు కూడా భద్రతా ధృవపత్రాన్ని అందించారు. ఉప్పల్ మియాపూర్లో 2 పెద్ద డిపోలను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 61 కిలోమీటర్ల పునాదులను, పిల్లర్స్ని 85% పునాదులను, 50 బేస్ని, అదేవిధంగా 58 కిలోమీటర్ల వరకు పిల్లర్లను 81%, 72 కిలోమీటర్లలో 49 కిలోమీటర్ల వయాడక్ట్ను పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తంగా చూసినట్టయితే 75% మెట్రో ప్రాజెక్టు పూర్తయిందని, అదే రకంగా 57 రైలులన్నీ పట్టాలపై నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్ని భౌతిక వసతులతో 2 బెడ్రూమ్ 2 BHK నిర్మాణానికి సంబంధించి అన్ని భౌతిక వసతులతో 2 పడక గదుల గృహ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సికింద్రాబాద్లోని బోయిగూడ వద్ద IDH కాలనీలో పైలట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 580 చదరపు అడుగుల స్థలం, 2 పడక గదులు, 2 మరుగుదొడ్లు, హాల్, వంటగది మొదలైనటువంటి వినూత్న లక్షణాలతో మరి రికార్డు సమయంలోనే పూర్తి చేయడం జరిగింది. GHMC ప్రాంతంలోని 1 లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 45 ప్రాంతాలలో 19,577 గృహాల కోసం ఇప్పటికే టెండర్లను పిలవడం అయింది. గౌరవ నగర శాసనసభ్యులు కూడా ఈ ప్రక్రియలో ప్రమేయం కలిగి ఉన్నారు. వారు కూడా తమ పాత్ర పోషిస్తూ ఉన్నారు. 2 BHK గృహ నిర్మాణాన్ని చేపట్టడానికి వారి సంబంధిత నియోజకవర్గాలలో భూభాగాల లభ్యతను సూచించాల్సిందిగా కూడా వారిని కోరడం జరిగింది. లక్ష్యం సాకారం అయ్యేంత వరకు ఈ సమిష్టిని నమ్ముతా ఉన్నాను. JNNURM వ్యాంబే పథకాల కింద దాదాపు 24,565 గృహ నిర్మాణ యూనిట్లు వినియోగ విలువను తీసుకొని రావడానికి అవసరమైన మిగిలిన పనులను, అందుబాటులో రోడ్లు, కాలువలు, ELSR మున్నగు వాటిని చేపట్టడానికి రూపాయలు 338,72 లక్షల రూపాయల రుణాన్ని పొందడానికి GHMCకి ప్రభుత్వం వీలు కల్పించిందని సభకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కొన్ని నెలల్లో ఈ గృహాల కేటాయింపును కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా సభకు తెలియజేస్తా ఉన్నాను. LED వీధి దీపాల ప్రాజెక్టు, CC ఛార్జీలు, వీధి దీపాల నిర్వహణకు GHMC భారీగా ఖర్చు చేస్తూ ఉంది. వీధి దీపాలపై వ్యయాన్ని తగ్గించడానికి GHMCలో ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ వీధి దీపాలను ఇంధన సమర్థత కలిగిన LEDలతో పునఃస్థాపన చేసే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. సమర్థవంతమైన వెలుగుతో నగర వీధులకు కొత్త శోభను తేవడంతో పాటుగా GHMC ద్వారా ఎటువంటి మూలధన పెట్టుబడి లేకుండా వీధి దీపాలలో వీధి దీపాల ఖర్చులలో చెప్పుకోదగ్గ తగ్గింపును ఈ ప్రాజెక్టు ద్వారా చేకూరుస్తుందని ఆశించడం అయింది. అదే రకంగా భవన నిర్మాణాల మంజూరు కోసం అభివృద్ధి ప్రణాళిక DPMS ఏర్పాటు. భవనాల అనుమతులను పొందడానికి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు. ఈ ఇబ్బందులను సులభతరం చేసి నేరుగా సంప్రదింపులు తగ్గించడానికి GHMC HMDAలలో అభివృద్ధి ప్రణాళిక నిర్వహణ వ్యవస్థ DPMSను ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఆన్లైన్ సబ్మిషన్, పరిశీలన, భవన అనుమతుల మంజూరుకు వీలు కల్పిస్తుంది. భవనాల దరఖాస్తు ప్రక్రియలో ఇది ఒక పెను మార్పుతో యథార్థతను, పారదర్శకతను భారీ స్థాయిలో తీసుకొని వచ్చి ఆన్లైన్ చెల్లింపుతో పాటుగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నియంత్రణకు దోహదపడుతుంది. DPMSతో కార్యాలయానికి వెళ్లకుండా భవన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తుగా అధికారుల క్షేత్రస్థాయి సందర్శన సమాచారాన్ని దరఖాస్తుదారులు తన మెయిల్ ద్వారా, మొబైల్పై మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సభ తన ప్రస్తుత సమావేశంలోనే మున్సిపల్ ఉద్యోగుల అంతర్గత ULBకి బదిలీకి తోడ్పడుతూ 2016 మున్సిపల్ ఏకీకృత సర్వీసుల బిల్లును కూడా ఆమోదించింది. ఈ చర్యల వల్ల మెరుగైన సిబ్బంది జవాబుదారీతనం, పరిపాలనలో మెరుగైన సమర్థతకు చోటు లభిస్తుందని ఆశించడం అయింది. అదే రకంగా ఈ ఆఫీస్ ద్వారా కాగితం రహిత పరిపాలనను, పేపర్లెస్ ఆఫీస్ని మరి ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వ్యవస్థను GHMC ప్రారంభించింది. సమగ్ర విధానంలో ఈ ఆఫీస్ను అమలు చేసి దేశంలోనే మొట్టమొదటి పౌర సంస్థగా GHMC నిలిచింది. అదే రకంగా మై GHMC పేరిట మొబైల్ అప్లికేషన్ని
మరి సేవలను అందించే యంత్రాంగంలో నూతన సాంకేతికతను కూడా జోడిస్తూ మరి ఈ యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఆస్తి పన్ను, వ్యాపార లైసెన్సు, ఎల్ఆర్ఎస్ వంటి జిహెచ్ఎంసీ ద్వారా అందించే సేవలపై సమాచారాన్ని పౌరులు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా అవసరమైన ఫీజును చెల్లించి రసీదులు కూడా పొందవచ్చు. అంతేగాక పౌరుల జన్మ మరణ ధృవపత్రాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆస్తి పన్ను కార్పొరేషన్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. పన్ను రేట్లలో వాస్తవంగా పెరుగుదల లేకుండా ఆస్తి పన్ను వసూలు మెరుగుపరచడానికి జిహెచ్ఎంసీ ఒక వ్యూహాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం తన జిహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ ఆఫర్ని ప్రారంభించింది. దీని కింద ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 30 తేదీకి పూర్వం పన్ను బకాయిలన్నింటినీ చెల్లించినట్టయితే పన్ను చెల్లింపుదారులు 5% తగ్గింపును పొందుతారు. తదుపరి వ్యాజ్యాలలో ఉన్న ఆస్తులపై పౌరుల కట్టడాలను నిర్మించినప్పుడు అటువంటి కేసులలో నిర్మించిన కట్టడాలపై ఆస్తి పన్నును విధించి వసూలు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తదుపరి రూపాయలు 1200 కంటే తక్కువ వార్షిక ఆస్తి పన్ను కలిగిన ఆస్తులపై ప్రభుత్వం ఆస్తి పన్నును మినహాయించింది. ఇది 5,44,036 మంది కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ఒక చెప్పుకోదగ్గ చర్య. అదే రకంగా వికేంద్రీకరణ, పౌరుల చెంతకు పరిపాలన తీసుకురావడానికి వీలుగా జిహెచ్ఎంసీలోని సర్కిళ్ల సంఖ్యను 18 నుండి 30కి పెంచడమైంది. ఇది ప్రజలకు పరిపాలనను చేరువ చేయడానికి ఉద్దేశించడమైంది. పౌరులకు సర్వీసులను అందించడానికి మెరుగుపరిచేందుకు ఇది తోడ్పడుతుందని ఆశించడం అవుతా ఉంది. అదే రకంగా యుఎల్బీలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళికలోని టౌన్ ప్లానింగ్లోని ఖాళీ పదవుల భర్తీ కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రత్యక్ష నియామకం ద్వారా దాదాపు 516 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అదే రకంగా మన 123 మంది పట్టణ ప్రణాళిక భవన ఓవర్సీట్స్ని భర్తీ చేయడం జరిగింది. హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరిస్తున్నారు.